సింపుల్గా చికెన్ కర్రీ మసాలాలు ఎక్కువ లేకోకుండా ఫస్ట్ చట్టి పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఉల్లిపాయలు ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నామండి. ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాము. చికెన్ వేసుకొని ఒకసారి తిప్పుకున్నాం. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మగ్గనిద్దాం చికెన్ని. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం అండి. టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాం. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. 10 నిమిషాల తర్వాత అండి దీంట్లో కొంచెం ఉప్పు కల్లులుపేద్దాం. కొంచెం పసుపు కూడా వేద్దాం. ఒకసారి తిప్పుకున్నాం. ఒక 5 నిమిషాలు ఆగి కారం వేద్దాం. 10 నిమిషాలు అయిందండి. మూత తీసి చూసి కారం వేసుకున్నాం. ఇప్పుడు కారం వేద్దాం. ఒక 10 నిమిషాలు ఉంచుదాం. కారం మసాలాలన్నీ మంచిగా పట్టేదాకా ఒక 10 మినిట్స్ ఉంచుదాం. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. ఇప్పుడు కొంచెం గ్లాస్ వాటర్ వేసుకుందాం. అలాగే కొంచెం కరివేపాకు వేద్దాం స్మెల్కి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికిద్దాం. 10 నిమిషాలు అయిందండి. ఒకసారి మూత తీసి చూద్దాము. కర్రీ పర్ఫెక్ట్గా అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకొని ఆపేద్దాం. అయిపోయింది. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సింపుల్గా మసాలాలు ఎక్కువ లేకోకుండా చికెన్ కర్రీ ఎలా చేసుకోండి, సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.